నా నియోజకవర్గం ఆదోనిలోనే ఒక అధ్యక్ష గతంలో ఎన్నో మిల్లులు ఉన్నాయి. కొటారి మిల్ అని, రాయలసీమ మిల్ అని చాలా మిల్లు ఉండేటువంటి. ఆ మిల్స్కి సంబంధించిన ల్యాండ్ సుమారుగా 70-80 ఎకరాలు ఉంది సార్. ఆ 80 ఎకరాల ల్యాండ్ని మేము ఆటో నగర్ పెట్టమని ప్రపోజల్ ఇచ్చాం. ఎందుకంటే ఈ కొటారి మిల్లు కానీ, రాయలసీమ మిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో కాలంగా ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాయితీలు అనుమతులు పొంది కూడా, అన్ని రకాల లబ్ధి పొంది కూడా ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇది సరైంది కాదు అని చెప్తాను. ఇటువంటి చట్టాలని అమలు చేసే సందర్భంలో ఏవైతే పారిశ్రామిక అవసరాల కోసం ఇంతకు ముందు వాడారో వాటిల్ని మళ్ళీ పరిశ్రమలు స్థాపించడానికి వాడగలిగితేనే దానికి అర్థం ఉన్నట్టు. లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాయితీలు పొంది మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఇది కూడా ప్రమాదకరంగా తయారవుతుంది. దీనికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ కూడా నేను కలెక్టర్కి, మంత్రి గారికి కూడా ఇచ్చాను అధ్యక్ష. ఇటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరిచేయాల్సిన అవసరం ఈ చట్టంలో ఉంది అని తెలియజేస్తా ఉన్నాను.